ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకుంటారు మోదీ. వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వరకు రోడ్ షో చేస్తారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇందులో పాల్గొంటారు. రోడ్ షోకు, బహిరంగ సభకు భారీగా తరలి వస్తున్నారు ప్రజలు. చరిత్రలో గుర్తుండిపోయారా? ప్రధానికి ఘనంగా స్వాగతం పలకాలని కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో బహిరంగ సభలో ప్రజలు ఉద్దేశించి ప్రధాని మాట్లాడతారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను మరో ఎత్తుకు చేర్చుతూ 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే 1.85 లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్లు. వీటితో పాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని విశాఖ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, శ్రీనివాస్, మరి కాసేపట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రానున్నారు. విశాఖలోని ఘన స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలందరూ కూడాను సిద్ధంగా ఉన్నారు. ఈ పర్యటన విజయవంతం చేయడానికి గత కొన్ని రోజుల నుంచి కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ కూడాను సమన్వయంతో పనిచేశారు. ఎలాగైనా ఈ ప్రధాని పర్యటనను చరిత్రలో నిలిచిపోయే విధంగాను నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఇక్కడ ఇది మన సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్నాం. ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని తాడిచెట్లపాలెం జంక్షన్, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇక్కడ సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్న దత్ ఐలాండ్కి చేరుకుంటారు. ఇక్కడ నుంచే కూడాను ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ప్రారంభమవుతుంది. ఈ రోడ్ షో ఇక్కడ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు వెళ్తుంది. ఈ రోడ్ షోలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి కూటమి నేతలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. మనతో మాట్లాడడానికి విశాఖపట్నం తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఉన్నారు. ఎలా జరుగుతున్నాయండి ఏర్పాట్లు? ఈరోజు విశాఖ సాదర స్వాగతం పలుకుతుంది దేశ నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి. 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభిస్తూ జాతికి అంకితం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి సాదర స్వాగతం కలుగుతూ, అలాగే విశాఖపట్నం కళ, రైల్వే జోను, అలాగే క్రిస్ సిటీ, బల్క్ డ్రగ్స్, ఇలాగ ప్రతిదీ హైడ్రోజెనిక్, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని క్యాపిటల్కి కూడా, అమరావతికి కూడా ప్రాణం పోస్తూ ఊపిరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఈవేళ చాలా ఆనందం. ఈ అభివృద్ధికి మరొకసారి ఇక్కడే విశాఖలో మళ్ళీ శంకుస్థాపనలు ప్రారంభించే విధంగా ఇంకొన్ని వేల కోట్లతో ఆయన రావడానికి ఈ ఘన స్వాగత ఏర్పాట్లు చేయడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఆయన సభను విజయవంతం చేస్తూ మరొక మారు కూడా ఇక్కడే పెట్టే విధంగా విశాఖలోనే అభివృద్ధికి, ఆదాయానికి, పెట్టుబడులకి మార్గం అని సూచించే విధంగా ఈ రోజు ఈ సభ జరగబోతుంది. కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి మా విశాఖ ప్రాంత వాసులు కూడా ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్రకి గుండెకాయనటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా కూడా ఆయన ప్రధాని హామీ ఇస్తారని కూడా మా అందరూ సంతోషంతో ఎదురు చూస్తున్నాం. మనతో మాట్లాడిన కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. సరే, భారత ప్రధాని వస్తున్నారు కాసేపట్లో, ఎలా జరిగింది ఏర్పాట్లన్నీ? అందరికీ నమస్కారం. అందరూ కూడా ఏదైతే కూటమి నేతలు నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా వారిస్తున్న 2 లక్షల కోట్లు ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ఇవన్నీ తీసుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో కూటమి నేతలందరూ కలిసి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో రోడ్ షో ఉంది, అదేవిధంగా బహిరంగ సభ ఉంది. దీనిలో 2 లక్షల కోట్లు ఏవైతే ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారో, ఒకటి ఇంతకు ముందు గత ప్రభుత్వం జనసేన ఏదైతే జగన్ పార్టీ ఉందో ఆ జగన్ పార్టీ ఏం చేసిందంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇచ్చిన నిధులను కూడా ఉపయోగించుకోకుండా ఏదైతే 300 పడకల ఆసుపత్రి, ఈఎస్ఐ హాస్పిటల్ శంకుస్థాపన చేశారో అది కూడా స్థలాన్ని సరిగ్గా ఇవ్వకపోవడం వలన, అదేవిధంగా రైల్వే జోన్ కూడా స్థలం ఇవ్వకపోవడం వలన ఇవన్నీ కూడా అవంతరాలు ఏర్పడ్డాయి. మొట్టమొదటిగా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్నారో చాలా ఇబ్బందులు కూడా గురయ్యారు.
ఆ గురి అవడం వలన ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలందరూ తిలకించి అందరూ కూడా ఆనందంగా సంతోషంగా తిరిగి వెళ్తారు. ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయడానికి ఇక్కడ కూటమి నేతలు అందరూ కూడాను అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోని ఇక్కడ నుంచి అంటే సిరిపురం జంక్షన్ దగ్గర నుంచి కూడాను రోడ్ షో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు జరుగుతుంది. అక్కడ ప్రధాని మాట్లాడతారు. ఈ రెండు కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. వాట్ టు హైదరాబాద్.